Hello guys, good morning from ఛత్రపతి సంభాజీ నగర్. సో ముందు దీన్ని ఔరంగాబాద్ అనేవాళ్ళు. అండ్ ఇక్కడనే మేము స్టే చేసాం, హోటల్ గ్రాండ్. ఇది మాకు అరౌండ్ 4200 రూపీస్ పడింది. సో మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి షేర్ అయిపోయింది. సో పర్ నైట్ పర్ పర్సన్ 1050 రూపీస్ పడింది మాకు. అండ్ ఇక్కడ నుంచి మేము ఎల్లోరా కేవ్స్కి వెళ్తున్నాము. సో పక్కనే మేము కావాలని జస్ట్ ఎల్లోరా కేవ్స్ పక్కనే బుక్ చేసుకున్నాము. అండ్ మేము నిన్న ట్రావెల్ చేసిన దానికి మొత్తం ఒళ్ళు నొప్పులు, ఫుల్ టైర్డ్. అసలు రాత్రి ఎట్లా పడుకున్నాం కూడా నో ఐడియా. ఇక నా బైక్ కూడా నేను తీస్తలేను. నేను రమేష్ బైక్ పైన వెళ్తున్నా. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ రమేష్ ఇస్ డ్రైవింగ్. నన్ను ఎప్పుడు ఈ యాంగిల్లో చూడలే కదా. ఇదే అన్నమాట ఎల్లోరా కేవ్స్ ఎంట్రన్స్. అండ్ టికెట్ కౌంటర్ బుకింగ్ ఆఫీస్ అక్కడ ఉంది. అక్కడ టికెట్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి. అండ్ ఈ ఎల్లోరా కేవ్స్ మార్నింగ్ 6 AM స్టార్ట్ అవుతుంది. సో ఎంట్రీ అయితే తీసుకున్నాము. ఇది ఒక టోకెన్ లాగా ఇచ్చిండు. అండ్ వ్లాగింగ్ చేయడానికి కెమెరాకి సపరేట్గా టికెట్ తీసుకోవాలి. అది కూడా తీసుకున్నాం. పర్ పర్సన్ మాకైతే 70 రూపీస్ పట్టింది. యాక్చువల్గా ఓన్లీ టికెట్ దీనికి ఎంట్రన్స్కి అయితే 40 రూపీస్ పర్ పర్సన్. సో ఇక్కడ మొత్తం 34 కేవ్స్ ఉన్నాయి. 1 to 12 ఫస్ట్గా క్రియేట్ అయిన కేవ్స్ బుద్ధిస్ట్ కేవ్స్. ఆ తర్వాత 13th నుంచి 29 వరకు హిందూ కేవ్స్ అయినాయి. తర్వాత హిందూ కేవ్స్ తర్వాత జైన్ కేవ్స్ 30 to 34, వాళ్ళకి 4 కేవ్స్. సో అన్నిటికంటే మెయిన్ ఇదనమాట నా బ్యాక్గ్రౌండ్లో కనిపించేది. మేజర్ అట్రాక్షన్ ఇదే అనమాట. 16th కేవ్ కైలాస టెంపుల్ అంటారు దీన్ని. ఇదే అనమాట కైలాస టెంపుల్కి ఎంట్రన్స్. చాలా గ్రాండ్గా కార్వింగ్స్ తోటి ఉన్నాయి. అండ్ ఎదురుగా కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఎంత గ్రాండ్గా 2 ఎలిఫెంట్స్ వెల్కమ్ చెప్తున్నాయో. ఇదే కైలాస టెంపుల్. ఇదంతా ఒక్క కొండతో కట్టిందన్నమాట. అంటే ఒక్క రాయితో ఈ టెంపుల్ కట్టారు. ఒక కొండ రాయితోటి టెంపుల్ కట్టడం వేరు, ఒక కొండనే టెంపుల్గా కట్టడం వేరు. ఇక్కడ పైన ఇది చూస్తున్నారా, అది ఒక కొండ యాక్చువల్లీ. ఆ కొండని తవ్వుకుంటూ ఈ టెంపుల్ని కట్టారన్నమాట. సింగిల్ స్టోన్తో కట్టిన టెంపుల్ ఇది. అప్పట్లో ఔరంగజేబ్ వాళ్ళు ఈ టెంపుల్ పైన దండయాత్ర చేసినప్పుడు డ్యామేజెస్ చేయలేకపోయారు. చిన్న చిన్న డ్యామేజెస్. ఎందుకంటే ఇదంతా ఒకటే కొండతో తయారు చేసిన టెంపుల్ కదా. అంతగా వాళ్ళ వల్ల డ్యామేజ్ చేయడం కాలేదు వాళ్ళ వల్ల. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఛాంబర్స్ ఉన్నాయి. అంటే లోపల మొత్తం కార్వింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఎదురుగా. అండ్ పైన చూసుకుంటే ఇదంతా కొండను ఇలా తవ్వి ఇలా గుడిని కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆర్కియాలజీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మిస్టరీ. ఈ గోడ పైన కార్వింగ్స్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా చేశారో. క్రేజీ కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్తూపం ఉంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా ఒక ఏనుగు బొమ్మ. అదైతే బాగానే డిస్ట్రాయ్ చేశారు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ కేవ్స్ లాగా ఉన్నాయి అన్నమాట చాలా లోపలికి. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ లోపలికి ఎంట్రీ. అసలు వేరే లెవెల్ ఎంట్రన్స్ ఉంది ఇక్కడ. ఇదే అన్నమాట టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ చూడండి అసలు ఎలా ఉందో కార్వింగ్స్ తోటి. ఇక్కడ టెంపుల్ లోపల చూడండి కార్వింగ్స్. అండ్ ఈ సీలింగ్ పైన చూడండి అసలు చాలా డార్క్గా ఉంది. ఇంతకంటే బ్రైట్గానే అయితే చూపించలేకపోతున్నాను. అండ్ ఈ టెంపుల్ని ఒక కొండను తవ్వి ఇట్లా టెంపుల్ కట్టడం వేరు. అండ్ టెంపుల్ లోపల గర్భగుడి కట్టడం అంటే వేరే విషయం అసలు. ఇక్కడ లోపల శివలింగం ఉంది చూడండి. లోపలికి వెళ్ళలేము, బ్యారికేడ్స్ పెట్టేశారు. చాలా పెద్దగా ఉంది విగ్రహం అయితే. ఎల్లోరా కేవ్స్లో ఇది మస్ట్ విజిట్ టెంపుల్ అన్నమాట, కైలాస టెంపుల్. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడ చూసుకుంటే ఒకప్పుడు పెయింటింగ్స్ కూడా ఉండేవి ఇక్కడ. కానీ ఇప్పుడు మనకు ఈ రాయి స్ట్రక్చర్లోనే ఇంత గ్రాండ్గా కనిపిస్తున్నాయి అంటే అప్పట్లో పెయింటింగ్స్ తోటి డెకరేషన్స్ తోటి ఇంకెంత గ్రాండ్గా ఉంటుందో ఊహించుకోండి. అసలు మెస్మరైజింగ్ ఇదైతే. ఇక్కడ పైన చూడండి, అక్కడ వైట్ పెయింట్ పైన రెడ్ పెయింటింగ్ తోటి డిజైన్స్ వేశారు. ఇది ఈ టెంపుల్ టాప్ వ్యూ అనమాట.
సో పక్కన ఉన్న కొండ ఎక్కి పైకి వచ్చాను. ఇది చూసుకోవచ్చు మీరు ఎట్లుందో. సో బేసికలీ ఇది కొండ అన్నమాట. ఇదంతా పెద్ద కొండ. ఈ కొండని ఇట్లా కిందికి తవ్వుకుంటా ఈ టెంపుల్ని ఇట్లా చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఇక్కడ కూడా ఇంకొక కేవ్ ఉంది పక్కనే. ఇది కూడా కొండని చెక్కి చేసింది అన్నమాట. చూడండి చిన్న టెంపుల్ ఇది ఒకటి. సో అది చాలా లోతుగా చేశారు. ఇది కొండపైనే ఆ రాయినే చెక్కారనమాట. చిన్న టెంపుల్. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది కొండ. ఆ కొండ నుంచి ఈ చిన్న గోపురము చెక్కి ఇట్లా కిందికి వచ్చారు. ఇది వచ్చేసరికి మళ్ళీ ఇది కొండ. చూడండి ఎలా ఉందో వ్యూ. అండ్ అదే కొండలో ఇక్కడ ఒక కేవ్ ఉంది, మీరు చూడవచ్చు. సింపుల్ ప్లెయిన్ పిల్లర్స్ తోటి కేవ్స్ క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ లోపల చూసుకుంటే ఇక్కడ ఒక శివలింగం ఉంది చూడండి. సో ఇప్పటిదాకా మనము కేవ్ నెంబర్ 16 చూసాము. అదే మేజర్ ఎంట్రన్స్, మేజర్ అట్రాక్షన్ కూడా ఎల్లోరా కేవ్స్ కి. అండ్ ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ నుంచి కేవ్ 1 to 15 ఉన్నాయి. ఇందులో 1 to 12 మాత్రము బుద్ధిస్ట్ కేవ్స్. సో ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. పక్క పక్కనే ఉంటాయి. మనకు ఎక్కువ టైం పట్టేది అయితే కైలాస టెంపుల్ కేవ్ నెంబర్ 16. సో ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి, చిన్న చిన్న కేవ్స్ కాబట్టి మనకు ఫాస్ట్గా అయిపోతుంది. మీ ఓపిక, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. బట్ నేనైతే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే అన్ని పక్కనే ఉన్నాయి కాబట్టి. ఇది వచ్చేసి కేవ్ 1. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఏం పెద్దగా డిజైన్స్ అవి ఇవి ఏమీ లేవు. చిన్న సింపుల్ కేవ్. ఒకప్పుడు బుద్ధిస్ట్ మాంగ్స్ ఇక్కడ ఉండేవాళ్ళు. అండ్ ఈ చిన్న చిన్న సెల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇందులో కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళు. ఇది వచ్చేసి కేవ్ 2. ఇందులో కొంచెం మీకు కార్వింగ్స్ కనిపిస్తాయి పిల్లర్స్ పైన. సో ఇక్కడ ఒకప్పుడు ప్రేయర్స్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడనే కొంచెం లివింగ్ స్పేసెస్ కూడా ఉండే. మీరు ఇటు చూస్తున్నారు కదా లోపలికి దారి, ఆ దారి లోపలిగా అకామిడేషన్ ఉండే అనమాట. కొంచెం డార్క్ ఉంది, కొంచెమే కాదు చాలా డార్క్ ఉంది. ఇది కేవ్ నెంబర్ 3. ఇది కొంచెం పెద్ద కేవ్ అన్నమాట. సో ఇక్కడ చాలా కార్వింగ్స్ అవి చూసుకోవచ్చు పిల్లర్స్. సో ఇంతకుముందు చాలా ప్లెయిన్ ఉండే. సో ఇక్కడ మనకు కార్వింగ్స్ అనేది బాగా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బుద్ధ విగ్రహం ఉంది. ఇది కేవ్ నెంబర్ 4. ఇది ఇంకొంచెం పెద్దది అనమాట. ఇక్కడ కొంచెం గ్రాండ్ గా ప్లాన్ చేశారు చేద్దామని, బట్ మధ్యలోనే ఆపేశారు, ఫినిష్ చేయలేదు దీన్ని. చూడండి ఇంతకుముందు కంటే మీకు పిల్లర్స్ పైన కొంచెం డిఫరెంట్ డిజైన్స్ అవన్నీ కనిపించాయి ఇక్కడ. చూడండి ఇది కొంచెం గ్రాండ్ గా కడదాం అనుకున్నారు, తర్వాత ఇది అవ్వకుండానే ఆపేశారు అన్నమాట. వచ్చేసి కేవ్ నెంబర్ 5. ఇది బుద్ధిస్ట్ మాంగ్స్ అందరికీ డైనింగ్ హాల్ అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న లాంగ్ బెంచ్లు బుద్ధిస్ట్ మాంగ్స్ తినేవాళ్ళు. అండ్ ఇక్కడ మెడిటేషన్ ప్రేయర్స్ ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ చాలా పెద్దది, చాలా లాంగ్. లోపల ఇది బెంచ్ లాగా ఉంది కదా, ఇక్కడ కూర్చొని తినేవాళ్ళు అనమాట. పర్సనల్గా చూస్తేనే నాకే అంత మాత్రంగా కనిపిస్తుంది చీకటి చేపట్టి. ఇంకా మీకు ఏం కనిపిస్తుందో కెమెరాలో. ఇది కేవ్ నెంబర్ 6. సో ఇది ఇంకా పెద్దది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుల్గా కంప్లీట్ అయిన ఆర్కిటెక్చర్ మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం లైటింగ్ వల్ల మీకు కనిపిస్తుంది, బట్ ఇది కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది. అక్కడ బుద్ధుడు నోస్ డ్యామేజ్ అయిపోయింది. ఇది కేవ్ నెంబర్ 9. సో 7 and 8 కింద ఉన్నాయి అనమాట. మనము ఈ 6 నుంచి ఇలా పక్కకు వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం ఇక్కడ కంటిన్యూస్ వస్తున్నాం. ఇట్లా 1 2 3 4 5 6 7 8 కింద ఉన్నాయి. ఇది 9. సో ఇక్కడ బుద్ధిస్ట్ మాంగ్స్ వచ్చి మెడిటేషన్ చేసేవాళ్ళు అన్నమాట. ఇక్కడ కూడా సింపుల్ కేవ్. ఇక్కడ అన్ని మాంగ్స్ మెడిటేషన్ చేసేవాళ్ళు ఈ సెల్స్లో. అండ్ ఇక్కడ కొంచెం ఆర్కిటెక్చర్ చూడొచ్చు మీరు.
సో ఎల్లోరాలో మొట్టమొదటిగా కార్వింగ్ స్టార్ట్ చేసింది ఈ కేవ్ తోటే అనమాట. ఇప్పుడు చూడండి వ్యూ ఎలా ఉందో ఈ కేవ్స్ 1 నుంచి 9 వరకు. ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 10. ఇక్కడ చూడండి ఎంత గ్రాండ్ గా కార్వింగ్ చేశారో. ఆ పైన ఉన్న ఆర్క్ అయితే అసలు ఇంక్రెడిబుల్. అండ్ ఈ కేవ్ ని విశ్వకర్మ కేవ్ అంటారు, అంటే కార్పెంటర్స్ కేవ్. ఎందుకంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ చూసుకోండి, ఈ పైన ఇట్లా వుడెన్ బీమ్స్ లాగా ఉన్నాయా. సో ఇది స్టోన్ అనమాట, కానీ వుడెన్ బీమ్స్ లాగా క్రియేట్ చేశారు, అందుకే దీన్ని కార్పెంటర్స్ కేవ్ అంటారు, విశ్వకర్మ కేవ్. అండ్ ఇక్కడ పెద్ద స్టాచ్యూ చూసుకోవచ్చు బుద్ధుడిని. ఇది కేవ్ నెంబర్ 11. దీన్ని దోతాల్ అంటారు, ఎందుకంటే ఇది 2 స్టోరీ బిల్డింగ్ అనమాట ఇది. సో ఇక్కడ మొనాస్ట్రీ, ఇది ఒక మొనాస్ట్రీ. అప్పట్లో బుద్ధిస్ట్ మాంగ్స్ ఇక్కడ ఉండేవాళ్ళు, ప్రేయర్స్ చేసుకునేవాళ్ళు, అండ్ ఇక్కడనే అకామిడేషన్ ఉండేవాళ్ళు. ఇవాళ మీకు నా బ్లాగింగ్ సెటప్ చూపిస్తా. ఇక్కడ వచ్చేసి గోప్రో పెట్టాను, ఇక్కడ ఫోన్ పెట్టాను, రెండింటితోటి బ్లాగింగ్ చేస్తున్నా. ఈ అవతారం ఎట్లుంది చూడు, 3 ముఖాల అవతారం. ఓరా దుష్టుడా. ఇది కేవ్ నెంబర్ 12. ఇదే లాస్ట్ బుద్ధిస్ట్ కేవ్. ఇందులో వచ్చేసి దీన్ని 3 తాల్ అంటారు. ఇంతకుముందు మనం చూసింది దోతాలు, ఇది 3 తాల్ అనమాట. కింద అక్కడ కూడా మనకు ఒక ఫ్లోర్ ఉంటాయి, కానీ అక్కడ జస్ట్ బుద్ధుడు విగ్రహం మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక ఫ్లోర్ యాక్చువల్గా ఉంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఫ్లోర్ ఉంది ఇక్కడ. ఇదే బుద్ధిస్ట్ దాంట్లో బిగ్గెస్ట్ కేవ్ అనమాట. ఇక్కడ మెడిటేషన్ చేసేవాళ్ళు, ప్రేయర్స్ కూడా చేసేవాళ్ళు ఇక్కడ. ఇక్కడ చూడండి బుద్ధుడు విగ్రహం లోపల. పైన ఉన్నదంతా అకామిడేషన్ అంటే పైన అక్కడ స్టే చేసేవాళ్ళు మాంగ్స్, బుద్ధిస్ట్ మాంగ్స్ అంతా. సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కేవ్ ఆఫ్ ప్లేస్. సో ఇప్పటిదాకా చూసినామని మనం బుద్ధిస్ట్ కేవ్స్, ఇంతలో బుద్ధిస్ట్ కేవ్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ మీరు ఎవరైనా వస్తున్నారంటే ఖచ్చితంగా వాటర్ బాటిల్ తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ అస్సలు టూ మచ్ ఉంది ఎండ. అండ్ మరోవర్ చెట్లు కూడా అంతగా ఏం లేవు ఇక్కడ. సో ఎండాకాలంలో కాకపోయినా మామూలు వెదర్లో వచ్చినా కూడా కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి బాగా డిహైడ్రేట్ అయిపోతారు. మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే, వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు. అండ్ ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 13 and 14. ఇక్కడ నుంచి హిందూ కేవ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. యాజ్ యూజువల్ మనం చూసుకుంటే 13th కేవ్ చాలా బ్లంట్గా ఉంది, పెద్దగా కార్వింగ్ ఏం లేదు. ఇది జస్ట్ ఎ కేవ్ అనమాట. ఇది చూడండి కేవ్ లోపల ఎట్లా ఉందో, ఏమీ లేదు యాక్చువల్గా. ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 14. ఇక్కడ మనకు హిందూ ఆర్కిటెక్చర్ అవన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక్కడ చూడండి డిఫరెంట్ విగ్రహాలు. ఇదైతే వరాహమూర్తి, అంటే శివ పార్వతులు. అండ్ ఇక్కడ ద్వారపాలకులు. అండ్ ఇక్కడ లోపల మాత్రం ఏం లేదు, జస్ట్ స్టేజ్ మాత్రం ఉంది, పైన విగ్రహం అయితే ఏం లేదు. శివుడు విగ్రహం ఉండాలి యూజువల్గా, ఏం లేదన్నమాట. ఇది చూడండి కైండ్ ఆఫ్ కుక్క లేకపోతే వాటర్ భూమిక ఏదో ఉంది ఇక్కడ, ఎట్లా కార్ చేసి చూడండి. ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 15. దీనికి చాలా మంది వెళ్తలేరు, బట్ నేనైతే వెళ్తున్నా. ఇది ఎందుకంటే ఈ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి చాలా పైకి ఎక్కాలన్నమాట. ఇది వచ్చేసి దశావతార టెంపుల్ అంటారు దీన్ని. విష్ణుమూర్తివి మొత్తం 10 అవతారాలు, దశావతారాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి దీన్ని దశావతారం టెంపుల్ అని అంటారు అనమాట. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఒక అవతారం. చీకటి ఉంది బాగా, అస్సలు నా కంటికే సరిగ్గా కనిపించట్లేదు, ఇంకా కెమెరాకి ఇట్స్ బిగ్గెస్ట్ క్వశ్చన్. అండ్ ఇక్కడ గర్భగుడిలో శివలింగం ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇవన్నీ దశావతారాలే, ఆ గోడలకు అవన్నీ దశావతారాలే. ఒక 2 స్టోరీ టెంపుల్ అనమాట. నేను పైన ఉన్న ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే, కింద అక్కడ నుంచి వచ్చాను. అండ్ 2 స్టోరీ టెంపుల్. ఇక్కడ తోటి ఆల్మోస్ట్ ఆల్ 16 కేవ్స్ కంప్లీట్ చేసాం. సో ఇంకా ఆల్మోస్ట్ సగం అయిపోయినట్టు, ఇంకా సగం ఉంది. సో మొత్తం చూడాలంటే చెంబు అవుతాం. మీకు కూడా ఓపిక ఉంటే చూడండి, పక్కనే ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, పేషెన్స్. అన్ని జైన్ కేవ్స్ అనమాట. జైన్ కేవ్స్ చాలా తక్కువ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇది కేవ్ నెంబర్ 31. ఇక్కడ చూడొచ్చు జైన్ విగ్రహాలు. ఇక్కడైతే కొంచెం బాగానే డ్యామేజ్ అయింది, తలనే ఎగిరిపోయింది. లేదు ఇక్కడ విగ్రహానికి చూడండి ఇలా ఉంటాయి. ఇక్కడ ఆల్మోస్ట్ బుద్ధ విగ్రహాలు లాగానే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 32. దీని ఇంద్ర సభ అంటారు.
దీంట్లో చాలా బ్యూటిఫుల్ కార్వింగ్స్ అవన్నీ ఉంటాయి. ద బిగ్గెస్ట్ జైన్ కేవ్ అన్నమాట. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా. ఇక్కడ కూడా కార్వింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఫోటోగ్రఫీ కూడా తిరుగుతున్నారు. ఫోటోగ్రఫీకి అయితే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. కేవ్ నెంబర్ 33. ఇక్కడ కూడా కార్వింగ్స్ చూడండి చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ పిల్లర్స్ దగ్గర ఈ కార్వింగ్స్ చూడండి చాలా బాగా ఇట్లా చెయ్యి వెళ్తుంది, అది మంచిగా చాలా బ్యూటిఫుల్ కార్వింగ్స్ ఉన్నాయి ఇక్కడైతే. అండ్ ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 34 ఎల్లోరా కేవ్స్ లో ది లాస్ట్ కేవ్ అన్నమాట. అండ్ ఇది చూసుకుంటే చాలా సింపుల్ ఉంది, చిన్నది. ఇక్కడ కార్వింగ్స్ అండ్ లోపల కూడా చాలా చీకటి ఏం కనిపిస్తుంది నాకైతే. చూడండి కార్వింగ్స్ అయితే చాలా బాగుంది. చిన్న గుడి లాగా లోపల జైన్ స్టాచ్యూ ఉంది. ఇది కేవ్ నెంబర్ 29. ఇది వచ్చేసి దుమార్ లేనా అంటారు ఈ కేవ్ని. ఈ కేవ్స్ వచ్చేసి శివుడి విగ్రహాలకి ఫేమస్ అన్నమాట. కైలాస టెంపుల్ తర్వాత ఎల్లోరా కేవ్స్లో బిగ్గెస్ట్ కేవ్ ఇదే అన్నమాట. ఈ కేవ్లోనే కిందికి ఇంకొక కేవ్ ఉంది ఇక్కడ చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్కి ఇక్కడ ఒక దారి కూడా ఉంది బయటికి పోవడానికి. అండ్ పైన చూసుకుంటే మొత్తం ఓపెన్ స్పేస్ ఉంది చూడండి. అండ్ బయటికి వెళ్ళే దారి అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి అసలు ఎట్లుందో, ఏదో క్యాన్యాన్లో నడుస్తున్నట్టుగా ఉంది నాకైతే. అండ్ రైట్ సైడ్కి ఇక్కడ కూడా చిన్న చిన్న కేవ్స్ లాగా ఉన్నాయి. ఇక్కడైతే ఈ పిల్లరే ఇరిగిపోయింది. అండ్ ఇక్కడ కూడా ఒక పిల్లర్ ఇరిగిపోయింది. ఇది కూడా డ్యామేజ్ అయితే సిమెంట్తో కట్టారు దీన్ని సపోర్ట్ కోసం. గర్భగుడి పైన ఈ ఎత్తైన విగ్రహాలు చూడండి, ద్వారపాలకులవి చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ లోపల ఈ శివలింగం చూడండి ఎంత ఎత్తుగుందో. ఇంత పెద్ద శివలింగం ఎప్పుడైనా చూసింటారా? నేనే 6 feet ఉన్నా అంటే నాకంటే హైట్ ఉంది ఈ శివలింగం అయితే, చాలా పెద్దది. ఇక్కడ ఈ ఎత్తైన విగ్రహాలు చూడండి ఎంత బాగా కార్వింగ్ చేశారో. అసలు ఎలా ఉంది అంటే బాహుబలి సినిమాలో మాహిష్మతిని చూపిస్తారు కదా, ఆ రేంజ్లో ఉంది ఇక్కడైతే. అండ్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ చాలా సన్నగా పడుతున్నాయి ఇప్పుడు నీళ్ళు, కానీ వర్షాకాలంలో వస్తే ఇక్కడ నుంచి ఫుల్ వాటర్ ఫ్లో ఇక్కడ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఇట్లా వాటర్ ఫ్లో అవుతుంది. సో వీఆర్ బ్యాక్ టు కైలాస టెంపుల్. సో ఇక్కడ ఇంకొక మేజర్ కేవ్ ఉంది, కేవ్ నెంబర్ 21, రామేశ్వరం కేవ్ అంటారు దాన్ని. సో మిగతా కేవ్స్ అని జస్ట్ గుహలే, కొన్ని ఫినిష్ అయ్యాయి, కొన్ని అన్ఫినిష్డ్ అయ్యాయి. సో పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏం లేవు అక్కడ. సో మేజర్ వచ్చేసి 21 మాత్రమే. సో అది కవర్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 17. ఇక్కడ చూసుకుంటే కార్వింగ్స్ అవన్నీ బాగుంటాయి. సో ఈ కేవ్ వచ్చేసి స్పెషల్లీ కార్వింగ్స్ కోసమే, ఇండియన్ ఆర్కిటెక్చర్ చూపిద్దామని చెప్పి అప్పట్లో చేసిన కార్వింగ్స్ అన్నమాట ఇవి. అండ్ లోపల ఒక శివలింగం చూడండి. అండ్ ఇదే కేవ్ నెంబర్ 21, రామేశ్వరం కేవ్ అంటారు. ఇక్కడ వచ్చేసి చూసుకుంటే ఇది రివర్ గాడెస్ అన్నమాట. రివర్ గాడెస్ స్కల్ప్చర్ తోటి వెల్కమింగ్ చెప్తుంటది కేవ్ లోకి. అండ్ పైన నందీశ్వరుడు ఉన్నాడు. అండ్ టెంపుల్ పిల్లర్స్ పైన ఆర్కిటెక్చర్ చూడండి. సో ఈ కేవ్ ని ద మోస్ట్ ఎలిగెంట్ కేవ్ అని చెప్తారు అనమాట ఎల్లోరా కేవ్స్ లలో. అండ్ ఇక్కడ చూసుకుంటే శివపార్వతులు వినాయకుడు విగ్రహం ఉంది, చాలా డ్యామేజ్ అయింది, తొండం పోయింది, కొమ్మలు పోయాయి. సో విఘ్నేశ్వరుడు దగ్గర కూర్చొని మాట్లాడుకున్నాం. సో ఫైనల్ గా చాలా టైం పట్టింది. మేము అరౌండ్ 8 to 8:30 మధ్యలో వచ్చాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది.
సో చాలా టైం పట్టింది. సో మీరు కూడా రావాలనుకుంటే కొంచెం ప్లాన్గా రండి, వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి, మంచిగా ఎర్లీ మార్నింగ్ వస్తేనే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ కొండ ఎలా ఉందంటే ఇటు సైడ్ కేవ్ చాలా ఎండ కొడుతుంది ఇటు సైడ్. సో ఎర్లీ మార్నింగ్, ఇది మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తారు అనమాట ఈ కేవ్, ఎల్లోరా కేవ్స్. సో పొద్దున్నే వచ్చి మంచిగా చూడండి, ఎంజాయ్ చేయండి. నేను మాక్సిమం చూపించాను. ఇంకా కొన్ని కేవ్స్ ఉన్నాయి, అన్ఫినిష్డ్ కేవ్స్ అనమాట అవి. సో పెద్దగా ఏం లేదు. ఇప్పుడు ఈ గుహ ఎలా ఉందో చూసారు కదా, సేమ్ అట్లనే ఉంటాయని. అందుకే నేను అటు వెళ్తలేను. అటు వెళ్ళాలంటే కూడా ఒక 1 kilometer అప్ వెళ్ళి రావాలి, అది నాకు వర్క్ అనిపించలేదు. సో ఈ బ్లాగ్ ని నేను ఇంతతో ఎంజాయ్ చేస్తున్నా. ఐ హోప్ యూ గైస్ ఆల్ లైక్ దిస్ వీడియో, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. విల్ సీ యూ అంటిల్ దెన్. రాహుల్ signing off.